కావచ్చు, దేవుళ్ళు కావచ్చు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంటారు? వాళ్ళ ఇష్టం అంటారు. ఎందుకంటే దేవుళ్ళే ఇద్దరు ముగ్గురిని పెళ్లిళ్ళు ఇద్దరు కాబట్టి చేసుకున్నారు. 16,000 మరి మా దాంట్లో అది కూడా లేదు కదా, మేము ఒక్కరికే అంకితమై ఉన్నాం, మమ్మల్ని ఎలా నిందిస్తారు మరి? అసలు వాడి కూడా మేము ఎత్తామా? రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా. లేదు ఆ దరిద్రం మాకు అక్కర్లేదని చెప్తున్నా. మాకు అక్కర్లేదు అని మీరు చెప్తున్నారు. ఈ దరిద్రం ఏదిరా బుక్ అక్కడ ఈ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నాను. ఇది అశుద్ధం మాకు పోనీ ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవ్వద్దు. ఓకే, నేనంటే పోనీ మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు పోనీ ఇక్కడ ఏంటి మీ కెమెరా మ్యాన్ పేరేంటి? వెంకట్ నరేంద్ర స్వామి. మీరు నేనేదో సొంతంగా రాసానో చెప్పానో అనుకోవద్దు కదా. వాళ్ళ దాంట్లో ఉన్నదే మగోళ్ళు కూడా చదవలేదు. దీన్ని సువార్త పిండాకుడు వార్త అని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు? ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలిగితే అసలు నీకు అవార్డు గ్యారంటీ. అమ్మా నిర్మల అర్థమవుతుంది అంటారా గురుగారు? దిక్కుమాలిన భాషే, దిక్కుమాలిన పుస్తకం చదువు చూద్దాం. పైకి చదువు, ఓ చోట నువ్వు ఆగిపోతావు. ఇది లాస్ట్ టైం లో కూడా నేను చదివాను గురువు గారు. చచ్చినట్టు ఒకసారి తిరగేయమ్మా. ఈ వర్డ్స్ నాకు నచ్చలేదు గురువు గారు. చూసావా, అది సువార్త కాదు శవవార్త దుర్వార్త అని నువ్వే చెప్తున్నావు కదా. అసలు లాస్ట్ టైం చదివాను కాబట్టి వద్దనుకోండి. చదువుతాడా? దమ్ముందా? అదైనా నేను చదవను. ఇది దరిద్రం నాకెందుకు? ఇది దరిద్రం. మా ఇళ్ళ దగ్గరికి రావు. పోనీ ఈ చిన్న మొక్క చదవగలవా కళ్ళతో? పోనీ నోటితో వద్దు, దమ్ముంటే. డేవిడ్ ఫలిస్తీయుల మీదకు దండెత్తి 200 మందిని చంపి వారి అయిపోయా సినిమా తీరా అయిపోయింది సినిమా ఫటా. అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు గురువు గారు మీరు. ఇప్పుడు రే అటు వెళ్ళొద్దు అని అంటాం. ఎందుకంటాం? ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది, అక్కడ గాజులు గుచ్చుకుంటాయి, అది ఆయిల్, అటు తొక్కితే స్పాయిల్. అలాగా ఇది కలవరాయిల్. వై దిస్ కలవరి కలవరి కలవరిది, అది కలవరాన్ని ఇచ్చేది మనకెందుకు? అదే చెప్తుంది. వాళ్ళు అదే అంటున్నారు, ఎందుకంటే మా బైబిల్ని ఇలా ఇసిరి కొడుతున్నారు, మేము కూడా అందుకే భగవద్గీతలని అలా పక్కకు పడేస్తాము అంటున్నారు. వాడి పేరేంటి? వాడి పేరు భగవద్గీతలో ఉంటది, అందులో ఉండదు. ఎందుకంటే వాడు ఎక్కడో పుట్టాడు అంతే అంటారా? ఆ పేరు వదిలేయమను. ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలేయమను. వాడు గాడ్ అని ఎవడిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేమను. అవుద్దా? సో కాబట్టి నేనేమంటా అంటే ఇది ఫైనల్ వాడమ్మా. మనం ఏ మతంలో ఉన్నామన్నది పెద్ద విషయం కాదు. ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా, భోజనం చేస్తారా? నువ్వయ్యా రైట్ అని ఇద్దరు వేరు. నువ్వేమో భోజనానికి, ఆయనేమో టిఫిన్. మరి నేను ఏమి చేయను, నీళ్ళు తాగుతాను. ఇప్పుడు నేను ఇదిగో మీరేమన్నా తిన్నారా తోలు తీసేస్తాను, నీళ్ళు తాగి పడుకోవాలి అనొచ్చా? అనకూడదు. నాకేం హక్కు లేదమ్మా. నా సిస్టమ్ నా సిస్టము నా సిస్టము నాది, నా ఇష్టం నాది. నేను నీళ్ళు తాగినా అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా. నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు, కోదండం చేపట్టినటువంటి వాడు, సీతా సమేతుడు, అందగాడు రాముడు నాకు నచ్చుతాడు. సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది. గదను ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు. నీకు ఒక ఎండిపోయిన శవం మేకులు కొట్టింది నచ్చింది, నచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదే. కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరు నీ పేరు? అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం. కాబట్టి మనం ఏం చెప్తామంటే మీరు కావాలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి, ఏ క్రిస్టియన్ కన్నా ఫోన్ చేయండి. హిందువు చెప్పినట్టు అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ. ఒక హిందువుగా మీరు నేను ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే, అక్కడ 3 పిల్లలు ఉన్నారు, దాదాపు 15 మంది ఉన్నాం. మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే, నేను నమ్మినటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం. చెప్పగలవా లేదా? చెప్తా. ఎవరిష్టం వాళ్ళది. చెప్పగలం కదా ఖచ్చితంగా. ఈ మాట గోరితో చెప్పిస్తారా?
ఎవరిష్టం వాళ్ళదే. ఈ మాట చర్చిలో చెప్పించగలరా? అవుదా? అవ్వదు. మసీదులో అవుద్దా? అవ్వదు. మేము నమ్మిన అల్లాని యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్తారా? వాళ్ళు చెప్తారా? చెప్పరు. అలా చెప్తే ప్రపంచానికి వద్దా రాదా? 2 సెకండ్లో వచ్చేది. అవునే కదా? ఇప్పుడు ఒక ఆయన రాజు గారు, సార్ ప్రకాష్ గారు, అదే 10 నిమిషాలు చేస్తాను, మీరే చూడండి 10 నిమిషాలు చేస్తాను. ఏం చేస్తారు? ఎందుకు కంగారు, ఎందుకు అస్తమానం కంగారు అని చెప్పిన మాట అంటే మళ్ళీ బ్లాక్ చేస్తాను. సార్ చెప్పండి సార్, మీరు ఫోన్ చేశారు. అదే చెప్తున్నాను, ఒక షార్ట్ ఉన్నాను, ఉండి 10 నిమిషాలు ఓకే సార్, ఓకే సార్. వాడు కంగారు పడేది వాడు. ఎందుకంటే కాదమ్మా, సో గొర్రె అంటే వీపీ, ఆడికి వచ్చింది బీపీ. ఎందుకని ఆడు పాపి, ఇది బడ్డెల్ పర ఏపీ. అసలు నేను వాడిని ఏం అనలేదు కదా, అవునా? వాడిని ఏం అనలేదు. మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురుగారు, కానీ వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వాలిగా, క్వాలిఫైడ్ అవ్వాలిగా. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు? బికాజ్ యూఆర్ క్వాలిఫైడ్. ఎందుకని నీకు బొట్టు ఉంది, నీకు కట్టు ఉంది కదా, అది గొర్రె నా ముందు ఎలా కూర్చుంటది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.